రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ గట్టిగానే పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి గారు నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు సినిమాలో చేసే వండర్స్ మామూలుగా ఉండవు. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతాయి. ఎందుకంటే అలాంటి మంచి సినిమాలు మనకిచ్చి పాన్ ఇండియా డైరెక్టర్గా నిరూపించుకున్నాడు కాబట్టి. త్రిబుల్ ఆర్ మూవీతో మంచి హిట్ ఇచ్చిన రాజమౌళి గారు లాస్ట్ ఇయర్ అంతా త్రిబుల్ ఆర్ విజయోత్సవాలతో దేశవ్యాప్తంగా వచ్చిన అవార్డులతో బిజీగా ఉండిపోయారు. సో అదే టైంలో విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ని మహేష్తో ఫైనల్ చేసుకొని సినిమాని ఓ రేంజ్లో ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్ బాబు గారు. సో మొత్తం మీద ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి గారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్నారట. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అంతేనా, ఇండోనేషియా నటి చెలిసియా ఇస్లాన్ ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం ఎంపిక చేశారంట. ఈ సినిమాలో నటించేందుకు కొందరు హిందీ నటుల్ని సంప్రదించారంట రాజమౌళి గారు. ఇది ఆల్మోస్ట్ యాక్షన్ డ్రామా స్టోరీ అంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని భాషల్లో ఉండే టాప్ నటీనటుల్ని ఈ సినిమాలో పెట్టే అవకాశాలు ఉన్నాయట. మహేష్ బాబు గారికి ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కనుక ఈ కథపై చాలా ఇంట్రెస్ట్ పెట్టి ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. సూపర్ స్టార్ మహేష్ బాబుని పాన్ ఇండియా రేంజ్లోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో చూపించే ప్రయత్నంలో ఉన్నారు జక్కన్న. సో దీనికి తగ్గట్టుగానే యూనివర్సల్ లెవెల్లో కథను ఎంచుకొని పాన్ వరల్డ్లో ఈ సినిమాని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్తో రాజమౌళి గారికి ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అవార్డులతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మన రాజమౌళి గారు ఏం చేసినా పాన్ వరల్డ్ రేంజ్లోనే కనిపిస్తుంది. అందుకే ఈసారి పాన్ వరల్డ్ స్థాయిలో సినిమానైతే తీయబోతున్నారు. ఈ మూవీ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఫుల్ టెక్నికల్ వాల్యూస్ అండ్ సూపర్ విజువల్తో సినిమాను చేయబోతున్నారు. మరి ఈ సినిమాకి ఖర్చు కూడా భారీగానే పెట్టబోతున్నారంట. ఈ సినిమాలో మహేష్ గారు ఒక మ్యాకో లుక్లో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమాకి సంగీతం ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే, అతనే కీరవాణి గారు. సో ఏది ఏమైనా మహేష్ బాబు అండ్ రాజమౌళి గారి సూపర్ కాంబో గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి పాన్ వరల్డ్ మూవీ ఎలా ఉండబోతుందో ఇంకొన్ని రోజులు ఆగి చూడాల్సిందే.